హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇటు ముందు మనము మాలిక్యులర్ వెయిట్స్ గురించి, అటామిక్ వెయిట్స్ అండ్ మాలిక్యులర్ వెయిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ వీటి గురించి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్. అసలు ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకు ఒక పెద్ద డెఫినేషన్ వస్తుంది. దీన్ని చూసి భయపడొద్దు. జస్ట్ దీన్ని మీనింగ్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఏంటి ఈక్వలెంట్ వెయిట్ అంటే? ఎ నంబర్ విచ్ డినోట్స్ ద నంబర్ ఆఫ్ పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ రిక్వైర్డ్ టు కంబైన్ విత్ ఆర్ డిస్ప్లేసెస్ 8 parts by weight of oxygen, 1 part by weight of hydrogen, 35.5 approximately part by weight of chlorine are equivalent weight ఆఫ్ ఎనీ అదర్ ఎలిమెంట్. సో దీన్ని మనం ఈక్వలెంట్ వెయిట్ డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్గా తీసుకుంటాము. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 8 grams ఆఫ్ 8 parts ఆఫ్ ఆక్సిజన్ కానీ, 1 gram లేదంటే 1 part ఆఫ్ హైడ్రోజన్ కానీ, 35.5 grams ఆఫ్ క్లోరిన్ కానీ డిస్ప్లేస్ చేయగలిగితే దాన్ని ఏదైతే ఎలిమెంట్ ఇంత క్వాంటిటీ ఉండేటువంటి ఆక్సిజన్, హైడ్రోజన్ లేదా క్లోరిన్ని డిస్ప్లేస్ చేసిందో దాన్నే, అంటే ఆ వెయిట్ ఉండేటువంటి ఆ ఎలిమెంట్ని మనం దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ అంటాము. సో మన రెగ్యులర్ క్లాసెస్లో అగైన్ మనం ఈక్వలెంట్ వెయిట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే మీరు ఈక్వలెంట్ వెయిట్ ఫార్ములా ఏంటి, ఈక్వలెంట్ వెయిట్ ఒక ఎలిమెంట్కి ఈక్వలెంట్ వెయిట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ ఎలిమెంట్, అటామిక్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ బై వ్యాలెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ బై దాని యొక్క వ్యాలెన్సీనే మనము ఈక్వలెంట్ వెయిట్ అంటాము. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ మనం చూసినట్టయితే అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ బై వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్. అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ మనందరికి తెలిసిందే కదా, ఎంత? 16. అలానే వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్, వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? చాలామందికి వ్యాలెన్సీ అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. చాలా చాలా ఈజీ. నేను మళ్ళీ సపరేట్గా, అంటే మనకు ఈ వీడియో, దీని తర్వాత వీడియోలో మనము ఆక్సిడేషన్ నంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటాము. ఈ 2 టాపిక్స్ అయిపోయిన తర్వాత నేను వ్యాలెన్సీ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా దీని ముందే చేయాలి, బట్ మిస్ అయింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని, వ్యాలెన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 16. దెన్ వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత అండి? 16 కదా. అదే అటామిక్ నంబర్ ఎంత? అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ 8 కదా. దానికి దగ్గరలో ఉండేటువంటి నోబెల్ గ్యాస్ ఏంటి? నియాన్. నియాన్ అటామిక్ నెంబర్ 10. ఇప్పుడు ఆక్సిజన్కి, నియాన్కి ఈ అటామిక్ నెంబర్స్లో డిఫరెన్స్ ఎంత? 2. నియాన్ అటామిక్ నెంబర్ 10, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. డిఫరెన్స్ 2 కదా. అదే దీని యొక్క వ్యాలెన్సీ. అలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ తెలిస్తే దానికి దగ్గరలో ఉండేటువంటి నోబెల్ గ్యాస్ యొక్క అటామిక్ నెంబర్కి మనం దేని వ్యాలెన్సీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో దాని యొక్క అటామిక్ నెంబర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, నేను డీటెయిల్గా మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఆక్సిజన్కి సంబంధించి 2 కాబట్టి 16/2, 8. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ 8. నెక్స్ట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అయాన్. సో ఒక అయాన్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అయానిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. అంటే ఒక అయాన్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ కొన్ని అయాన్స్ ఇస్తున్నాను మీకు, వాటి యొక్క ఈక్వలెంట్ వెయిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సల్ఫేట్ అయాన్. సల్ఫేట్ అయాన్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఆ అయాన్ యొక్క అయానిక్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయానిక్ వెయిట్ ఎలా వస్తుంది? ఇప్పుడు సల్ఫేట్లో సల్ఫర్ 4 ఆక్సిజన్స్ అండ్ చార్జ్ -2 ఉంది. ఇప్పుడు అయానిక్ వెయిట్ అంటే మనము సల్ఫర్ వెయిట్, అటామిక్ వెయిట్, ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని తీసుకోవాలి. సల్ఫర్ అటామిక్ వెయిట్ 32, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 16 4 64. ఈ 64 + 32 టోటల్
ఎంత అవుతుంది? 98 అవుతుంది. సారీ 96 అవుతుంది. 96 బై వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ఇప్పుడు దాని పైన ఉండేటువంటి చార్జ్ ఎంత? -2 ఉంది కదా ఇక్కడ సల్ఫేట్‌లో. ఆ -2నే దాని యొక్క వ్యాలెన్సీగా తీసుకుంటాం మనం. సో 96/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 48. నెక్స్ట్ బైకార్బోనేట్ అయాన్, హైడ్రోజన్ కార్బోనేట్ అయాన్ HCO3-. దీని యొక్క మొత్తం అయానిక్ వెయిట్ ఎంత? 48 ప్లస్ దీని యొక్క అటామిక్ వెయిట్ టోటల్ 61. సో 61 బై వ్యాలెన్సీ 1 కదా, పైన ఛార్జ్ ఎంత ఉంది? 1 కదా. సో 61/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 61. ఈ విధంగా మనము వీటి యొక్క ఈక్వలెంట్ వెయిట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయాన్స్ ఇచ్చినప్పుడు అయాన్ యొక్క టోటల్ వెయిట్ బై దాని యొక్క వ్యాలెన్సీ తీసుకుంటాం. అలానే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ యాసిడ్, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ అనేది కొద్దిగా అంటే మనం కొంచెం ఫోకస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట. సో యాసిడ్ తీసుకున్నప్పుడు యాసిడ్ యొక్క టోటల్ మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి డివైడెడ్ బై బెసిసిటీ ఆఫ్ ద యాసిడ్. ఏంటి బెసిసిటీ ఆఫ్ ద యాసిడ్? చూడండి, జాగ్రత్తగా ఉండండి. బెసిసిటీ ఆఫ్ ద యాసిడ్ ఏంటి అంటే, ఒక యాసిడ్లో ఉండే జనరల్గా యాసిడ్ అంటే హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి కదా, ఈ యాసిడ్లో ఉండేటువంటి రీప్లేసబుల్ హైడ్రోజన్ అయాన్స్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు HCl ఉంది. HClలో రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసేది ఒక్క హైడ్రోజన్ ఒక్కటే ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీని బెసిసిటీ 1 అవుతుంది. అదే నేను మళ్ళీ కంటిన్యూషన్లో వస్తాను. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl ఫైండ్ అవుట్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl ఎంత? హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5. రెండు యాడ్ చేసుకుంటే 1 + 35.5 36.5 అవుతుంది. బై బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్. బేసిసిటీ అంటే దీంట్లో రీప్లేసబుల్ హైడ్రోజన్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా హైడ్రోజన్ ఉండేది, కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఆ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 36.5. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే H2SO4. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ రాసుకోవాలి ఫస్ట్. మాలిక్యులర్ వెయిట్ 98. హైడ్రోజన్కి అటామిక్ వెయిట్ 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, సల్ఫర్ 32, ఆక్సిజన్ 16, 16 4s ఆర్ కదా 64. సో టోటల్ మనం యాడ్ చేసుకుంటే 98 అవుతుంది. అండ్ ఇక్కడ రీప్లేసబుల్ హైడ్రోజన్ యాటమ్స్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, రెండు కూడా తీసుకుంటాం. అప్పుడు 98/2 49. అలానే H3PO2. ఓకే, దీంట్లో H3PO2, H3PO3, H3PO4. సో ఇవన్నీ కూడా ఫాస్ఫరస్కి సంబంధించినటువంటి యాసిడ్స్. ప్రజెంట్ వీటి యొక్క మాలిక్యులర్ మాసెస్ బై వ్యాలెన్సీస్ చూద్దాం. ఇప్పుడు వీటి యొక్క మాలిక్యులర్ మాసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా అందరికీ. హైడ్రోజన్స్ 3 ఉన్నాయి, ఫాస్ఫరస్ 1, ఫాస్ఫరస్ అటామిక్ వెయిట్ 31, ఆక్సిజన్ 16 మనకు తెలుసు. ఇవన్నీ యాడ్ చేసుకున్నారనుకోండి మీరు, 3 + 31 ప్లస్ ఆక్సిజన్స్ 8 కదా, 16 కదా, 16 2s 32. మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో అది బై వ్యాలెన్సీ. వ్యాలెన్సీ 1 అని ఇక్కడ అంటే మెన్షన్ చేస్తున్నా. ఎలా ఇది మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. సార్ ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్లో 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి బెసిసిటీ ఆఫ్ ద యాసిడ్ 1 రాశారు. సెకండ్ ఎగ్జాంపుల్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి బెసిసిటీ ఆఫ్ ద యాసిడ్ 2 రాశారు. మరి ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్ 3 రావాలి కదా, 1 ఎందుకు రాశారు అనేది డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 కాంపౌండ్స్ యొక్క వ్యాలెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడడానికి ఇక్కడ 3 హైడ్రోజన్స్, 3 హైడ్రోజన్స్, 3 హైడ్రోజన్స్, అన్నిట్లో నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈక్వల్గా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ప్రీవియస్గా తీసుకున్నటువంటి 2 ఎగ్జాంపుల్స్లో 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి వ్యాలెన్సీ 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ 2 ఇలా తీసుకున్నాం. మరి ఇక్కడ కూడా 3 ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 3 తీసుకోవాలి కదా. ఎందుకు 1, 2, 3 డిఫరెంట్గా ఉన్నాయంటే వీటి గురించి డీటెయిల్గా మనం రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాము. ప్రజెంట్ అయితే మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్తానంటే, ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఉన్నటువంటి ఆక్సిజన్స్లో నుంచి ఒక ఆక్సిజన్ తగ్గించండి. ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్ తగ్గించారనుకోండి, ఎన్ని ఆక్సిజన్స్ మిగులుతాయి? ఇంకా 1 కదా. ఆ 1 ఆక్సిజన్ హైడ్రోజన్స్తో కలిసి OH గ్రూప్ ఫామ్ అవుతుంది అనమాట. ఒక OH గ్రూప్ ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్ అంటాం. ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, ఈ 3లో 1 తగ్గించండి, అంటే 1ని తీసేయండి. అప్పుడు 2 ఆక్సిజన్స్ మిగిలి ఉంటాయి. ఆ 2 ఆక్సిజన్స్ 2 హైడ్రోజన్స్తో కలిసి 2 OH గ్రూప్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు దాని బేసిసిటీ
2 అవుతుంది. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. 4లో 1 ఆక్సిజన్‌ని తీసివేస్తే అండ్ 3 ఆక్సిజన్స్ ఉంటాయి. ఆ 3 ఆక్సిజన్స్ 3 హైడ్రోజన్స్‌తో కలిసి 3 OH గ్రూప్స్ ఫార్మ్ అవుతాయి. కాబట్టి దాని బేసిసిటీ 3 అవుతుంది. కాబట్టి ఇలాంటి కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇప్పుడు వీటికి మాలిక్యులర్ వెయిట్స్ మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, ఫాస్ఫరస్ అటామిక్ వెయిట్ 31, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. సో, అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మాలిక్యులర్ మాసెస్ మనం ఫైండ్ ఔట్ చేసుకుంటే ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ యాటమ్స్ ఏంటి? బేసిసిటీ అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ యాటమ్స్. సో, ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ బేసెస్. అదే మనం బేసెస్ విషయానికి వచ్చినప్పుడు ఈక్వివలెంట్ వెయిట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? సో, ఇప్పుడు యాసిడ్ గురించి మాట్లాడుకున్నాం కదా! జస్ట్ అలానే యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద బేస్ అండ్ టు ద అసిడిటీ ఆఫ్ ద బేస్. అసిడిటీ ఆఫ్ ద బేస్. సో, చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. బేస్ ఈక్వివలెంట్ వెయిట్. సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ అసిడిటీ ఆఫ్ ద బేస్ అంటే ఎన్ని హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయో, ఎన్ని OH గ్రూప్స్ ఉంటాయో దాన్ని అసిడిటీ ఆఫ్ ద బేస్ అంటాం. సో, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ 40, సోడియం అటామిక్ వెయిట్ 23, ప్లస్ ఆక్సిజన్ 16 ప్లస్ హైడ్రోజన్ 1. 23 ప్లస్ 16 39 ప్లస్ 1 40 బై వ్యాలెన్సీ 1. వ్యాలెన్సీ అనొచ్చు లేదా ఇక్కడ అసిడిటీ ఆఫ్ ద బేస్ అనొచ్చు. అసిడిటీ ఆఫ్ ద బేస్ అంటే ఏం చెప్పాను? ఎన్ని OH గ్రూప్స్ ఉంటే అన్ని. సో, అలానే నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ కాల్షియం 40 కదా! కాల్షియం 40, ఆక్సిజన్‌కి 16, యాక్చువల్‌గా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో, 16 2 32, హైడ్రోజన్స్ కూడా 2 ఉన్నాయి. కాబట్టి అవన్నీ యాడ్ చేసుకుంటే మనకు మాలిక్యులర్ వెయిట్ బై 2. 2 ఎందుకు రాసాము ఇక్కడ? హైడ్రాక్సీ గ్రూప్స్ 2 ఉన్నాయి కదా! ఎన్ని OH గ్రూప్స్ ఉంటే దాని యొక్క అసిడిటీ అంటాం. సో, దీని యొక్క వెయిట్ మాలిక్యులర్ వెయిట్ చెప్పాను కదా! 40 ప్లస్ ఇదెంత అవుతుంది? 32 అంటే 72 ప్లస్ 2 78. 78/2. ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వలేదు. సో, మీరు ట్రై చేయండి. అలానే అల్యూమినియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ వాలెన్సీ 3. అదే అసిడిటీ ఆఫ్ ద బేస్ is 3. Why acidity of the base is 3? Because 3 hydroxy groups are there. So, in this way we can easily find out the equivalent weight of bases. So, what is acidity of the base? The number of OH groups in a base. So, it's very simple. So, sodium hydroxide, first one, sodium atomic weight 23, oxygen 16, hydrogen 1, calcium 40, aluminum 27 atomic weight. Okay. Next, equivalent weights of salts. So, equivalent weight of salt is equal to formula weight of the salt బై టోటల్ చార్జ్ ఆన్ ద క్యాటయన్స్ ఆర్ యానయన్స్. ఇక్కడ మీకు ఫార్ములాస్ డిఫరెంట్గా అనిపించవచ్చు కానీ బట్ అన్నిటికీ మీనింగ్ ఒకటే. ఇక్కడ ఫార్ములా వెయిట్ ఆఫ్ ద సాల్ట్ అన్నా, ఇంతకుముందు మనం మాలిక్యులర్ వెయిట్ అని చెప్పుకున్నా అంతా ఒకటే. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పర్టికులర్గా మనకు సాల్ట్స్ గురించి వచ్చినప్పుడు ఫార్ములా వెయిట్ అనే విషయాన్ని వాడతాం మనం. టోటల్ చార్జ్ అండ్ క్యాటయన్స్, యానయన్స్, బికాస్ సాల్ట్స్లో క్యాటయన్స్, యానయన్స్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క చార్జెస్ని తీసుకుంటాం ఇక్కడ. అంటే వాటి యొక్క వ్యాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ వాటి చార్జెస్. సో, సాల్ట్ ఈక్వలెంట్ వెయిట్. సోడియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి. సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా వెయిట్ 58.5. ఎందుకు? సోడియం 23, క్లోరిన్ 35.5, రెండు యాడ్ చేసుకుంటే 58.5 అండ్ ప్లస్ టోటల్ చార్జ్ ఆన్ ద క్యాటయన్ ఆర్ యానయన్. ఇప్పుడు NaClలో Na ప్లస్ లేదా Cl మైనస్. మీరు ఈ +1 కానీ -1 కానీ ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్లస్సా మైనసా అనేది సంబంధం లేదు. దాని క్వాంటిటీ మాత్రమే. ఇప్పుడు -1 అంటే ఇక్కడ కింద మనం డినామినేటర్లో -1 రాయము. సో, దాని క్వాంటిటీ అది 1నా 2నా 3నా అంతే. సో, ఈ యాక్చువల్గా ఎన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయో అన్నీ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి మనకు క్యాటయన్స్ మీద ఉండేటువంటి ఛార్జ్ లేదా యానయన్ మీద ఉండేటువంటి ఛార్జ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్. So, here 1 because Na is carrying 1 unit positive charge. Similarly, chlorine is carrying 1 unit negative charge, 58.5, right? Similarly, sodium carbonate. So, sodium carbonate Na2CO3. So, its ionization is like this, 2Na plus CO3 minus 2. So, what is the charge here? 2 units of positive charge, 2Na plus, right? Otherwise, you can take -2, 2 units of negative charge. As I told you, the quantity of positive charge and negative charge both will be same. So, here the total charge on cation or anion is 2
And now let's go to its molecular weight. So molecular weight by 2. Molecular weight you can calculate here. You'll get 106, 102. Sodium 23, 23 twos are 46, carbon 12, plus oxygen 16, 16 threes are 48. If you add all these three, you will get 106. 106 by 2, you'll get 53. So similarly, aluminum chloride. So aluminum valency 3, Al plus 3 and plus 3Cl minus. So here charge on cation or anion is 3. You can take Al plus 3 or these 3 minus 3 units of negative. As I told you, the quantity of positive and negative charge will be same. So now molecular weight by 3. Likewise, you can calculate the equivalent weight of salt. Equivalent weight of salt is equal to formula weight by is charge on the cation or anion. Next, what is redox reactions? You might have heard in chemistry frequently redox reactions. So most of the students don't know what is the meaning of redox. Actually, this is a combination of two words. Red means a reduction and ox means oxidation. So if any reaction undergoing both oxidation and reduction simultaneously, such reactions are called redox reactions. So the process oxygen hydrogen here. So oxidation means addition of oxygen. Reduction means removal of oxygen. Oxidation means addition of oxygen or removal of hydrogen. Similarly, in case of in terms of hydrogen, oxidation means removal of hydrogen or addition of here the process in terms of oxygen and hydrogen. So oxidation means addition of oxygen or removal of hydrogen. Reduction means removal of oxygen or addition of hydrogen. Don't be confused. You try to remember any one combination. So my suggestion is to remember this first combination. What is the process of oxidation? Oxidation అంటే ఆక్సిజన్ని యాడ్ చేయడము లేదా హైడ్రోజన్ను రిమూవ్ చేయడం. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. రిడక్షన్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్ అనమాట. ఆక్సిజన్ని రిమూవ్ చేయడము లేదా హైడ్రోజన్ను యాడ్ చేయడం. దీనికి ఆపోజిట్ ఉంటుంది. So no need to worry about this. And electronic concept of oxidation and reduction, right? So electronic concept అంటే ఇక్కడ ఆక్సిడేషన్ అంటే జనరల్లీ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను లూజ్ అయితే ఆక్సిడేషన్ అంటాం. సి హియర్ ఏ లాస్ట్ దీస్ 2 electrons and gets oxidized. Reduction means gain of electrons. Reduction means gains of electrons. So oxidation means loss of electron, reduction means gain of electrons. An oxidation reduction reaction, that is redox reaction, is one in which one element loses electrons, that is oxidized, other element gains electrons, that is reduced. Okay, here just simply to remember one small mnemonic we can use here. LEO, loss of electrons. Loss of electron is oxidation, and GER, gain of electrons is reduction. Gain of electrons is reduction. GER, Leo GER. So line says Leo GER. Okay, loss of electrons and gain of electrons, oxidation and reduction. So ఆయిల్ రిగ్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్సిడేషన్ ఈజ్ లాస్, రిడక్షన్ ఈజ్ గెయిన్, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ అనమాట. ఇప్పుడు జస్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ చెప్పుకున్నాము. జస్ట్ ఎలక్ట్రాన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకుంటే సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్. రిడక్షన్ అంటే ఏంటి? ఆక్సిజన్ని రిమూవ్ చేయడము లేదా హైడ్రోజన్ని యాడ్ చేయడము లేదా ఎలక్ట్రాన్ను గెయిన్ చేయడము, రైట్? సో ఇక్కడ ఇంకొక సింపుల్ పాయింట్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రాన్స్ మీకు సిమిలారిటీ గమనించవచ్చు. ఇక్కడ ఆక్సిడేషన్ అంటే హైడ్రోజన్ని రిమూవ్ చేయడం కానీ లేదా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కానీ, రిడక్షన్ అంటే
హైడ్రోజన్ను యాడ్ చేయడం కానీ లేదా ఎలక్ట్రాన్ను యాడ్ చేయడం కానీ. ఈక్విలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రెడ్యూసింగ్ ఏజెంట్స్ యొక్క ఈక్విలెంట్ వెయిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇది కొంత హయ్యర్ లెవెల్ ఇంతకుముందు కాన్సెప్ట్స్ కంటే. మీలలో కొంతమందికి కొద్దిగా డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ ఈ ఫార్ములాస్ అవి రాసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇది ఇంపార్టెంట్. సో చూడండి, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్కి ఫార్ములా ఇది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండ్ ఈక్వలెంట్ వెయిట్. పొటాషియం పర్మాంగనేట్ ఇన్ యాసిడ్ మీడియం. ఇక్కడ ఈ కండిషన్స్ కూడా ఇంపార్టెంటే, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ యాసిడ్ మీడియంలో KMnO4 కాస్త Mn+2గా మారుతుంది. అంటే KMnO4లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ +7 అనమాట. ఇది కాస్త యాసిడ్ మీడియంలో, H+ అంటే యాసిడ్ మీడియం. ఇక్కడ చూడండి, యాసిడ్ మీడియం అని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. సో +2గా మారుతుంది. Mn+7 కాస్త +2గా మారుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ నంబర్లో డిఫరెన్స్ ఎంత? 7 నుంచి 2కి వచ్చింది కాబట్టి డిఫరెన్స్ 7 - 2 5 అవుతుంది. అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ని మనము దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్, ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యాయి అనేది ఇక్కడ చూస్తామన్నమాట. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ 5. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. దీన్నే మనం ఆక్సిడేషన్ నంబర్ అంటాము. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం ఆక్సిడేషన్ నంబర్ గురించి. సో 158/5. 158 అంటే ఏంటి? పొటాషియం పర్మాంగనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్. సిమిలర్లీ పొటాషియం పర్మాంగనేట్ ఈ న్యూట్రల్ లేదా బేసిక్ మీడియం. న్యూట్రల్ లేదా బేసిక్ మీడియంలో KMnO4 కాస్త MnO2గా మారుతుంది. దీంట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ +4, KMnO4లో +7. ఈ +7 కాస్త +4గా చేంజ్ అవుతుంది. అప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ ఎన్ని? 7 - 4 3. సో అప్పుడు మనకు ఫార్ములా 158/3 అవుతుంది. దేంట్లో? న్యూట్రల్ లేదా బేసిక్ మీడియంలో. అప్పుడు 158/3 అంటే అప్రాక్సిమేట్లీ 52.68 లేదా 52.7 అవుతుంది. కొన్ని సందర్భంలో 53 అని కూడా తీసుకుంటాం మనం, క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ అదే KMnO4 ఇన్ స్ట్రాంగ్ బేసిక్ మీడియం. స్ట్రాంగ్ బేసిక్ మీడియంలో పొటాషియం పర్మాంగనేట్ KMnO4 కాస్త K2MnO4గా మారుతుంది. దీంట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +6. అప్పుడు డిఫరెన్స్ ఎంత? 7 - 6 1. సో దెన్ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 158/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 158. సో ఈ టేబుల్ను మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, బికాజ్ ఈ పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్స్ డిఫరెంట్ మీడియాలో డిఫరెంట్గా ఉంటుంది. యాసిడిక్ మీడియంలో అయితే 158/5, న్యూట్రల్ లేదా బేసిక్ మీడియం అయితే 158/3. ఇవి రెండే ఇంపార్టెంట్. స్ట్రాంగ్ బేసిక్ మీడియం అనేది చాలా రేర్గా వస్తుంది, అయినా గుర్తుపెట్టుకోండి 158/1. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈక్విలెంట్ వెయిట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్. ఇప్పుడే మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్ అనమాట. అక్కడ మాలిక్యులర్ వెయిట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ అని ఉంటుంది. అదే రెడ్యూసింగ్ ఏజెంట్ విషయంలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్. సో ఎగ్జాంపుల్, రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ దాని వాటి యొక్క ఈక్విలెంట్ వెయిట్స్. రెడ్యూసింగ్ ఏజెంట్స్కి ఇక్కడ మోర్స్ సాల్ట్ తీసుకున్నాడు, అండ్ మోర్స్ సాల్ట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 392/1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఈజ్ 1. సో 392/1. సో దిస్ ఈజ్ ఆక్సాలిక్ యాసిడ్. సో ఆక్సాలిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ 126 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ 2. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని గుర్తుపెట్టుకోండి. మనకి రెగ్యులర్ క్లాసెస్ వచ్చినప్పుడు వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ అనమాట. మీకు ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇచ్చినప్పుడు, రెడ్యూసింగ్ ఏజెంట్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఈక్వలెంట్ వెయిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి మాత్రమే. సో ఇక్కడ మోర్స్ సాల్ట్లో అయితే ఐరన్ Fe+2 నుంచి +3కి వస్తుంది, అంటే ఫెర్రస్ నుంచి ఫెర్రిక్కి మారుతుంది. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ 1 అవుతుంది. అదే ఆక్సాలిక్ యాసిడ్లో అయితే C2O4-2 కాస్త 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి 2CO2 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ 2 కాబట్టి 2 రాసాము ఇక్కడ.
Next, potassium permanganate functions as an oxidizing agent in neutral as well as basic solutions. Then half reaction in alkaline condition is represented as, okay, ఇది పొటాషియం పర్మాంగనేట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది న్యూట్రల్ బేసిక్ సొల్యూషన్స్లో. దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఆల్రెడీ మనం చూసాం, ఇది మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ బై 3 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. న్యూట్రల్ లేదా బేసిక్ సొల్యూషన్స్లో మాలిక్యులర్ వెయిట్ బై 3, దట్ ఈస్ 158/3, దట్ ఈస్ 52.7 అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్, ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం మెటల్. కాల్షియం మెటల్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎంత? ఓన్లీ కాల్షియం మెటల్. ఏదైనా ఒక దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ లేదంటే మాలిక్యులర్ వెయిట్ బై వ్యాలెన్సీ తీసుకుంటాం. కాల్షియం అనేది జస్ట్ మెటల్ కాబట్టి అటామిక్ వెయిట్ తీసుకుంటాం, అది ఒక కాంపౌండ్ కాదు కదా. ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాల్షియం ఈజ్ ఈక్వల్ టు కాల్షియం అటామిక్ వెయిట్ ఎంత? ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో చెప్పున్నాను నేను. సో 40 బై వ్యాలెన్సీ 2. వ్యాలెన్సీ 2 అని మనకి ఎలా తెలుస్తుంది కాల్షియంకి? కాల్షియం అటామిక్ నెంబర్ 20 కదా. సో దానికి దగ్గరలో ఉండే నోబెల్ గ్యాస్ ఆర్గాన్ 18. సో ఈ 20కి 18కి మధ్య డిఫరెన్స్ 2 కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. లేదంటే కాల్షియం బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్కి వ్యాలెన్సీ 2 ఉంటుంది, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి 1. సో ఇంకా మనము కొన్ని బేసిక్ క్లాసెస్ చెప్పుకుంటాం కాబట్టి వ్యాలెన్సీ వాటి గురించి మీకు ఐడియా వస్తుంది. సో అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ, సో 40/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H3PO4 ఈజ్, నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా మీకు, H3PO4లో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. 4లో ఒక ఆక్సిజన్ని తీసేయండి, తగ్గించేస్తే ఇంకెన్ని ఆక్సిజన్స్ మిగులుతాయి? 3 ఆక్సిజన్స్. ఆ 3 ఆక్సిజన్స్ 3 హైడ్రోజన్స్తో కలిసి 3 హైడ్రాక్సీ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ యొక్క యాసిడ్ యొక్క బెసిసిటీ 3 అవుతుంది. సో 32.6 ఎలానో చూద్దాం. ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H3PO4 ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H3PO4 బై బేసిసిటీ. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H3PO4 32.6 బై బేసిసిటీ ఎంత దీనికి? బేసిసిటీ ఈజ్ 3. సో టోటల్ వాల్యూ 32.6. ఎలా ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. హైడ్రోజన్స్ 3 ఉన్నాయి కదా, 3 ప్లస్ ఫాస్ఫరస్కి 31, 3 + 31 34, ప్లస్ ఆక్సిజన్ 16 కదా అటామిక్ వెయిట్, 16 4 64. సో 64 ప్లస్ ఇవెంత 34, 64 34 98, 98 బై బేసిసిటీ ఈజ్ 3, 98/3. సో అప్రాక్సిమేట్లీ 32.6. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Al2SO4 టేకెన్ థ్రైస్, సో 57. ఎలా? Al2SO4 టేకెన్ థ్రైస్లో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? ఇదొక సాల్ట్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Al2SO4 టేకెన్ థ్రైస్ బై టోటల్ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. మీకు అల్యూమినియం కనపడింది అనుకోండి, మీరు కళ్ళు మూసుకొని అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ 3 అని రాసేసుకోవచ్చు. ఎందుకని? వ్యాలెన్సీ ఆఫ్ అల్యూమినియం 3, అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 కాబట్టి దానికి దగ్గరలో ఉండే నోబెల్ గ్యాస్ నియాన్. సో అది 10కి 13కి డిఫరెన్స్ 3. సో యాక్చువల్గా ఇక్కడ మనకు టోటల్ ఛార్జ్ 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఛార్జ్ అంత క్యాటయాన్ ఆర్ యానయాన్ మనము, సో ఒక అల్యూమినియం కానీ అయితే +3 అంటాము, 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ, దీని యొక్క వ్యాలెన్సీ 6గా తీసుకుంటాము. 342 అనేది దాని యొక్క మాలిక్యులర్ వెయిట్. సో దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 57 వస్తుంది. నెక్స్ట్, ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్ ఈక్వలెంట్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిడేషన్ స్టేట్లో చేంజ్, పొటాషియం డైక్రోమేట్లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ 6, అది కాస్త +3గా మారుతుంది, Cr+3గా, అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ 3. సో ఇవన్నీ మీకు జస్ట్ ఐడియా కోసమే, మీరు ఇవన్నీ చూసి భయపడొద్దు. సో జస్ట్ ప్రాసెస్ నేర్చుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 294/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 49. అండ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ న్యూట్రల్ మీడియం. సో న్యూట్రల్ మీడియం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. న్యూట్రల్ మీడియంలో పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ KMnO4 బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. న్యూట్రల్ మీడియంలో ఆక్సిడేషన్ స్టేట్ 3 అవుతుంది. నెక్స్ట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ NaOH, ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేసిస్. సో వీటిలో ఇన్ ద రియాక్షన్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్,
ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్కి ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యాసిడ్ బై నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ యాటమ్స్. రీప్లేసబుల్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ H2SO4లో 2 ఉన్నాయి కదా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ 98. సో 98/2 రీప్లేసబుల్ హైడ్రోజన్ యాటమ్స్. ఓకే, సారీ, ఇక్కడ మనం రియాక్షన్ చూడండి జాగ్రత్తగా. H2SO4లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసింది ఒక హైడ్రోజనే. H2SO4లో ఒక హైడ్రోజన్ మాత్రమే బయటికి వెళ్ళిపోయింది. ఒక హైడ్రోజన్ స్టిల్ ఇక్కడ ఉంది చూడండి, HSO4 అని. సో కాబట్టి నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ 1. ఈ రియాక్షన్ని చూడండి ఇక్కడ, రైట్? ఓకే డియర్ స్టూడెంట్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇవన్నీ బేసిక్స్. మీరు ఏంటంటే కొద్దిగా వీటిని ప్రాక్టీస్ చేస్తే కొద్దిగా కమాండ్ వస్తుంది. మనం రెగ్యులర్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం.